రైట్ బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు కూడా ఊరట దక్కింది. షరతులతో కూడినటువంటి రెగ్యులర్ బెయిల్ను కూడా సుప్రీంకోర్టు మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ బిబి నాగరత్న ధర్మాసనం ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేసింది. ఇక కొద్ది వారాల్లో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట దక్కింది. షరతులతో కూడినటువంటి రెగ్యులర్ బెయిల్ను కూడా సుప్రీంకోర్టు మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ బిబి నాగరత్న ధర్మాసనం ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేసింది. కొద్ది వారాల్లో కూడా అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టుగా రాష్ట్ర సర్కార్ తెలియజేసింది. రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట దక్కింది. షరతులతో కూడినటువంటి రెగ్యులర్ బెయిల్ను కూడా సుప్రీంకోర్టు మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేసింది. కొద్ది వారాల్లో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏదైతే ప్రభాకర్ రావుకు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులో బెయిల్ అయితే లభించింది. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రావుకు సంబంధించి ఏదైతే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావు ఏదైతే జూబ్లీ పిఎస్ లో విచారణకు అయితే హాజరయ్యారు. అయితే విచారణ సమయంలో కూడా చాలా కీలకమైన ఏదైతే ముఖ్యంగా చాలా కీలకమైన డేటా కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా గతంలో ప్రభాకర్ రావు విచారించిన తర్వాత ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం విచారించిన తర్వాత ప్రభాకర్ రావుకి సుమారు ఏదైతే ముందస్తు బెయిల్కి అప్పటికే ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. అయితే ముఖ్యంగా మధ్యంతర బెయిల్లో అయితే రావడం జరిగింది. అంటే ఈ రోజు వచ్చేప్పటికైతే ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అయితే ఆ బెయిల్ కూడా పొడిగిస్తూ జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ఆదేశాలు అయితే ఇచ్చింది. దర్యాప్తులకు సహకరిస్తానని, అలాగే ఆయన జైల్లో ఉంచాలని ఎందుకు ఆడపడుతున్నారంటూ కూడా అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ రోజు అంటే మార్చి 10, 2026 వరకు తాత్కాలిక రక్షణ కొనసాగుతుందని, తదుపరి విచారణ అప్పటికి ఏదైతే వాయిదా పట్టినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే గత 2 వారాల్లో పోలీసు కస్టడీ తర్వాత ఏదైతే డిసెంబర్ 26న ఆయన అయితే విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి సుప్రీంకోర్టులోని ముఖ్యంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఆ మధ్యంతర బెయిల్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ వేస్తామంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకి ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది. అయితే గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇంకా ఎన్నాళ్ళు పొడిగిస్తారు, దీనికి సంబంధించి కేసు సాక్ష్యాలను విచారించి కేసుకు సంబంధించి ముఖ్యంగా క్లోజ్ చేయాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే కుమార్, ప్రభాకర్ రావుకు ఈ యొక్క బెయిల్ మంజూరు కావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం ఆయన ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగినటువంటి అంశంలో భాగంగానే ఉండొచ్చు. కాకపోతే ప్రభాకర్ రావుకు ఈ విధంగా బెయిల్ రావడం ఏ విధంగా చూడొచ్చు?
విధంగా ప్రభాకర్ రావుకి అంటే ఎస్ఐబిలో మాజీ చీఫ్ గా ప్రభాకర్ రావు అయితే పనిచేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ప్రభాకర్ రావు యూఎస్ అయితే వెళ్ళిపోయారు. అయితే ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తిగా ప్రభాకర్ రావు పేర్కొంటూ కూడా ఎఫ్ఐఆర్ లో తన పేరు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన తర్వాత రెస్పాన్స్ నోటీసులు కూడా జారీ అయిన తర్వాత ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి కేసుకి అయితే సహకరించడం జరిగింది. అయితే గతంలో ఫస్ట్ ఎప్పుడైతే ఇండియాకి రాకముందో ఇది సుప్రీంకోర్టు హైకోర్టులోని బెయిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే విచారణకు సహకరిస్తారో తను అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఇటు ఆరోగ్య రీత్యా కూడా వయసు రీత్యా కూడా అరెస్ట్ చేయొద్దంటూ కూడా గతంలోనే ఇటు కోర్టులలో బెయిల్ వేసుకొని రావడం జరిగింది. అయితే ఆ తర్వాత విచారణకు సంబంధించి పలుమార్లు జూబీఎస్పీఎస్ లో ప్రభాకర్ రావుని ఈ కేసుకు సంబంధించి విచారించారు. ఆ తర్వాత ఏదైతే 14 రోజుల పాటు కస్టడీల విచారణ కూడా ప్రభాకర్ రావు ఎదుర్కొన్నారు. అయితే అప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఈ బెయిల్ దాఖలు చేయడంతో కూడా ఈ రోజు దానికి సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా అయితే ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.